19వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 19:9. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 19:9. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, వాక్యం మరమాన్ని తండ్రి బిడ్డలకు బోధించడం కోసం మీరే నాకు జ్ఞానం దయచేసి మహాజ్ఞానిగా దిగి వచ్చి నీ బంగారు రెక్కల చోట్ల భద్రపరుచుకొని ప్రభా నాయన, నీ రక్తపు కంచె వేసి ప్రోక్షింపచేసి సాతాన్ని బంధించు ప్రభా. వాక్యాన్ని బంధించడం కోసం శక్తిని బలాన్ని చేకూర్చి మా సంఘాన్ని బలపరచమని, స్థిరపరచమని, దృఢపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఓసారి యేసు ప్రభు వారు యెరికో పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవేశించి దాని గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారట. ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు మరి అప్పటికే చాలామంది యేసు ప్రభు వారి గురించి చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు వారు నజరేతు అనే గ్రామం నుంచి వచ్చారు. మరి చర్చిలో వాక్యం చెబుతున్నాడు ఆయన. చాలా చక్కగా అర్థమవుతూ ఉంది. మరి ఎంతోమంది రక్షణ పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, మరి గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, పక్షవాతం గల వారు స్వస్థపడుతున్నారు, అలాగే దయ్యాలు వెలగొట్టబడతా ఉన్నాయి, దేవుని యొక్క సువార్తమానం ప్రకటించబడతా ఉంది అని అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఆ నోట ఈ నోట ఈ మాటలు మొత్తం కూడా బయలుదేరి వెళ్ళి ఒక వ్యక్తి యొక్క చెవిన పడ్డాయి. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. ఈ సుంకపు గుత్తదారుడైన వ్యక్తి ధనవంతుడు. ఆయన పేరు జక్కయ్య. ఏం పేరు? జక్కయ్య. కాబట్టి ఈ జక్కయ్య యొక్క గ్రామం ఏ గ్రామం అంటే యెరికో గ్రామం, యెరికో పట్టణంలో జక్కయ్య నివసిస్తూ ఉంటాడనమాట. ఆ యెరికో పట్టణానికి యేసు ప్రభు వారు మార్గముగా ప్రవేశించి నడుస్తూ ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన పాపుల మార్గములో నడుచడానికి ఇష్టపడుతున్నాడట. ఇదేమిటి? యూదులు పరిశుద్ధులు, పవిత్రులు, యూదులు పాపుల జోలికి వెళ్ళరు, నీతిమంతుల జోలికే వెళ్తారు. ఈ యేసు ప్రభు వారు యూదుడై ఉండి సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అన్న మార్గంలోకి వెళ్తున్నాడు. వాడు అసలే పొట్టోడు గట్టోడు. పట్టుకుంటే వదిలిపెట్టడు. అంటే ట్యాక్స్ని అంత కఠినంగా వసూలు చేసేవాడు. ఆ ఇంటి పన్ను కావచ్చు, ఆస్తి పన్ను కావచ్చు, నాలా పన్ను కావచ్చు, లేకపోతే రకరకాల పన్నులు ఉండే ఆ రోజుల్లో. ఆ పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి అప్పగించే వ్యక్తి ఈ జక్కయ్య అనే వ్యక్తి పొట్టివాడు అంటే మరుగుజ్జు అనుకోండి. మన ఈ పులిపీట అంత ఉంటుంది అనుకోండి, ఈ చిన్న పులిపీట అంత ఉంటుంది అనుకోండి. అంటే ఈ పొట్టివాడిని చూసి అందరూ గజగజలాడిపోతూ ఉంటారంట. ఎందుకంటే ఆయన పక్కన బంటూతులు వేసుకుని వచ్చేసి ట్యాక్స్ కలెక్ట్ చేయడం కోసం గొంతు మీద కత్తి పెట్టిన వాళ్ళ మాట్లాడి బెదిరించి అదిరించి వాళ్ళని భయపెట్టి సుంకాన్ని వసూలు చేస్తున్నాడు. సుంకాన్ని వసూలు చేస్తామంటే ఆ ఊరిలో, ఆ యెరికో పట్టణంలో మంచి పేరు లేదు. చెడ్డ పేరు ఉంది జక్కయ్యకు. చెడ్డ పేరు అంటే ఏంటి? ఇక్కడ
అక్రమంగా వసూలు చేయటం, గవర్నమెంట్ రూపాయి చేయమంటే 10 రూపాయలు చేయటం, మిగతా 9 రూపాయలు జేబులో వేసుకోవడం, అన్యాయంగా సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, పేదల యొక్క రక్తాన్ని పీల్చడం, షెకేల్స్ వసూలు చేయటం. సరే, చాలామంది ఈ పొట్టి జక్కని చూసి భయపడతారు, తిట్టుకుంటారు కూడా. వీడు పాపి, దరిద్రుడు, మన సొమ్ము మొత్తం కూడా వసూలు చేసి బాగుపడుతున్నాడు వీడు అని చెప్పి తిట్టుకుంటారంట. అటువంటి సందర్భంలో ఆ సుంకపు గుత్తదాడున్న ఆ యొక్క పట్టణానికి, ఆ యొక్క ఎరుగో పట్టణానికి యేసు ప్రభు వారు ప్రవేశించారు. ఆయనతో పాటు శిష్యులు, జనాలు గుబా 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 గుబాలాడుతూ త్రోవ పక్క నడుస్తూ వస్తూ ఉంటే ఆ సౌండు, ఆ శబ్దం, ఆ మాటలు జక్కయ్య యొక్క చెవిలో పడ్డాయి. పడితే జక్కయ్య యేసు ప్రభు వారు అని ఆయన ఎలా ఉంటాడు, ఒకసారి ఆయన నేను చూడాలి. చాలామంది చెప్పుకుంటున్నారు, చనిపోయిన వారిని 3 లేపాడంట, 36 మందిని స్వస్థపరిచాడంట. ఆయన బెతిస్తా కోనేటి గట్టున పడి ఉన్న 38 సంవత్సరాల నుంచి పడివాడిని లేపి నడిపించాడంట. విధవరాల కుమారుణ్ణి పాటి మీద నుంచి పెడితే లేచి నడిచాడంట. ఐరు కుమార్తె లేచి కూర్చొని మాట్లాడి నడిచిందంట. లాజరును లేపాడంట. మరి ఆయన ఎంత గొప్పవాడు, దేవుడు అంటున్నారు ప్రతి వాళ్ళు. ఆ దేవుడు ఎలా ఉంటాడో చూడాలి నేను కూడా అని చెప్పి తనలో తాను అనుకుంటున్నాడు. సరే, అనుకుంటా ఉంటే ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు, భార్య పిల్లలు ఉంటారుగా, వాళ్ళు అంటారుగా, యా నీకెందుకు, నువ్వు అసలే పాపిస్తోడు అయితే ఆయన పరిశుద్ధుడు, ఆయన రోజులు నీకెందుకు, పైపచ్చి ఆయన చూస్తానంటావా అని చెప్పి కూడా దెప్పిపొడిచి ఉంటారు ఆ ఎన్నోళ్ళు కానీ, అతను చూసేవాళ్ళు కానీ. సరే, ఈ బాధ అంతెందుకులే కానీ నేను యేసు ప్రభు వారిని చూడాలని చెప్పి కృత నిశ్చయంతో డిసైడ్ అయ్యి నిర్ణయించుకొని జక్కయ్య పొట్టివాడు ఒక మేడి చెట్టు ఎక్కి ఆ త్రోవలో ముందుగా పోయి కూర్చొని, కోతిలా కూర్చొని ఇటు కూర్చొని చూస్తున్నాడు. చూస్తామంటే ఇక యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి నడుచుకుంటూ తన శిష్యులతో కలిసి, జనాంగంతో కలిసి గబా 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 నడుచుకుంటా వస్తామన్నారంట. వస్తూ ఉంటే ఆ చెట్టు కాడికి వచ్చి యేసు ప్రభు వారు ఆగి ఈ జక్కయ్యకి గొంతుల లబడబా వామ్మో, ఈ బోధకుడు ఏంటి ఇక్కడికి వచ్చి ఆగాడు, కొంపదీసి నేను ఉన్నాను తెలిసిపోయిందా ఏంది, కనుక ఎవరన్నా చెప్పారా ఏంది, ఇక్కడ పొట్టి జక్కయ్య నేను చెట్టు ఎక్కి కూర్చొని నేను చూడటం కోసం ఇష్టపడడు అని చెప్పారేంది, ఈయన ఆగిండు అని చెప్పి అని అనుకుంటున్నారంట. ఒకసారి ఉమా గారు మినిస్టర్ అయింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్. గొల్లపూడి ఆయన ఆఫీస్ ఉంది. వేరే పని నిమిత్తం నేను వెళ్ళా. నాకు బాగా తెలుసు ఆయన, ఉమాగారు బాగా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను బ్యాంకు నిర్వహించినప్పుడు నా ప్రతి మీటింగ్కి ఆయన పిలిచేవాడిని, వచ్చేవాడు. వచ్చి ఆహ్వానిస్తే మరి మేము ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి మాట్లాడి వెళ్ళేవాడు. అట్లా నాకు బాగా పరిచయం. ఆయన పని మీద వెళ్ళేసరికి మినిస్టర్ అయిండు. సరే, కంగ్రాట్స్ చెబుతామని చెప్పి వెళ్ళా. నేను ఆయన జనం గొప్పలాడుతున్న చుట్టూ కిక్కిలిసిపోతున్నారు. నేను ఆ చివరి నుంచో ఆయన చూస్తుంటే అంతమంది జనంలో నాకు వెళ్ళి చూసి, రమేష్ ఏంటి అక్కడ నుంచో రా అనిపిస్తుంది. బరాబర్ ముందుకెళ్ళి సెకండ్ ఇచ్చాను. కంగ్రాట్స్ సార్, మీరు మినిస్టర్ అయ్యారు అని చెప్పంటే, ఏంటి పని, మన పని అన్నట్టు చేయించుకోవచ్చు, నాకు చెప్పని చెప్పంటే, ఏం లేదయ్యా మేము చూద్దామని వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ ఉన్న ఆ ప్లేస్ కాడికి వచ్చి, ఆ మేడి చెట్టు కాడికి వచ్చి ఆయన నుంచొని తల పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగిరము, స్తోత్రం హల్లెలూయా, త్వరగా దిగిరము, నేడు నేను నీ ఎంట బస చేయవలసి ఉన్నది, స్తోత్రం హల్లెలూయా. ఏంటి యేసు ప్రభు వారు నా ఇంట్లో బస చేయటమా, నా ఇంట్లో ఉంటాడా, నేను ఏ పాటి వాడను,
పెద్ద పాపినైతే నేను ఏ పాటి వాడను, నా ఇంట్లో ఉంటానని చెప్తున్నాడు అని అతడు త్వరగా సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య అంట త్వరగా మేడి చెట్టు దిగి సంతోషంతో వచ్చి యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఇప్పుడు 2 ప్రశ్నలు నేను అడగబోతా ఉన్నాను. మొదటి ప్రశ్న, యేసు ప్రభు వారిని జక్కయ్య ఎక్కడ చేర్చుకున్నారు? యెరికో పట్టణంలో ఉన్న ఆయన ఇంట్లోకి జక్కయ్య ఇంట్లోకి. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఆ క్షణమే ఆ సమయమే జక్కయ్య యేసు ప్రభు వారిని తన హృదయంలోకి చేర్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. హృదయంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇంటిలోకి రావడం గొప్పతనమా, హృదయంలోకి రావడం గొప్పతనమా? హృదయంలోకి రావడమే గొప్పతనం. వెరీ గుడ్, హల్లెలూయా. ఇది బియ్య గారింటి కాదు, హృదయం ఇంట్లోకా కాదా? మన హృదయంలోకేనా? మన హృదయంలోకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారిని జక్కయ్య ఎందుకు చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆయన ఎందుకని ఆయన ఇంట ఉంటారని చెప్పాడు. రెండవ క్వశ్చన్, యేసు ప్రభు వారిని జక్కయ్య ఎందుకు చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆయన ఎందుకు బస చేయడం కోసం ఇష్టపడ్డాడు? చెప్పండి. వెరీ గుడ్. ఆ ఇంటికి మారు మనస్సు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం, రక్షణ ఇవ్వడం కోసం యేసు ప్రభు వారికి ఇష్టమైంది. స్తోత్రం, హల్లెలూయా. సారి ఓ యజమానుడు ఏం చేశారంటే, పొద్దున్న 6ంటికి పోయి నా ద్రాక్ష తోటలో పని చేయాలి, కలుపు ఉంది, కలుపు తీయాలి రండి అని చెప్పి పొద్దున్న 6ంటికి పోయి కూలోళ్ళని పిలిచాడు. కూలోళ్ళు మొత్తం వచ్చి కలుపు తీస్తున్నారు. కలుపు తీస్తూ ఉంటే ఆ యజమాని మళ్ళీ బయటికి పోయి బజార్లో చూస్తే కొంతమంది కూర్చొని, అయ్యో మాకు ఇలా పని లేదే అని అనుకుంటున్నారు. పని పోయి తిరిగి వచ్చినవి, పని మిస్ అయింది. అమ్మా ఏమైంది మీకు? పని మిస్ అయింది అయ్యా, రండి నా తోటలో పని చేయండి అన్నారు. వాళ్ళు ఆ మూటా కూడా వచ్చి పని చేస్తాం. మళ్ళీ ఆయన 12 బయటికి పోతే ఇంకో మూటా తిరిగి వచ్చింది, పని లేదని చెప్పి. వాళ్ళకెళ్ళి చూసి ప్రభు అన్నాడు, మీకేంటమ్మా కొరత అంటే, అయ్యా మాకు పని లేదయ్యా, రండి నా తోటలో పని చేయండి అన్న. సరే చేర్చుకున్నాం. 6ంటికి వచ్చే వాళ్ళు పని చేస్తున్నారు, 9ంటికి వచ్చే వాళ్ళు పని చేస్తున్నారు, 12ంటికి వచ్చే వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ఇక మిట్ట మధ్యాహ్నం అయింది, భోజనం చేశారు, మళ్ళీ పనిలోకి వెళ్ళి కలుపు తీస్తున్నారు. సాయంత్రం 3ంటప్పుడు పోయి మళ్ళీ చూస్తే కొంతమంది కూర్చొని అష్టాచమ్మ ఆడుకుంటున్నారు, వాన గంటలు ఆడుకుంటున్నారు. అమ్మ ఏంటి కూర్చొని ఈ పని చేస్తున్నారు మీరు? అయ్యా పని లేదయ్యా, నా పొలంలోకి రండి అని 3ంటికి పోయి మళ్ళీ పిలిచారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు పని చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 6ంటికి లెగుతారు వీళ్ళు. 5ంటప్పుడు పోయిండు, కొంతమంది కనపడ్డారు. మళ్ళీ 10 కూర్చొని ఆ పోసుకొని ముత్తలు చెప్పుకుంటున్నారు. ఏమ్మా ముత్తలు చెప్పుకుంటున్నారు ఏంటంటే, పని లేదు, రండి నా పొలంలోకి రండి పని చేయండి అన్నాడు. ఇప్పుడు పని సమయం అయిపోయింది, 6 అయింది, అందరు లేచారు. ఒకళ్ళకి ధనారం చొప్పున ఆయన మరి కూలిస్తున్నాడు, కూర్చొని అందరికి ఇస్తున్నాడు. ఫస్ట్ 5 గంటలకు వచ్చినోడు వచ్చాడు, వచ్చి అయ్యా నిలబడ్డాడు. వాడికి ధనారం ఇచ్చాడు. ధనారం ఇస్తే మరి వాడు పక్కకి వెళ్ళిపోయి సంతోషపడుతున్నాడు, అయ్యో నాకు ధనారం వచ్చింది ఈరోజు, నాకు పర్వాలేదు అని చెప్పి. తర్వాత 3ంటికి వచ్చినోడు వచ్చాడు, వాడికి ధనారం ఇచ్చాడు, అయ్యో నాకు కూడా ధనారం వచ్చిందని చెప్పి వాడు సంతోషపడుతుంది. తర్వాత మధ్యాహ్నం వచ్చారు 12 వాళ్ళకి కూడా ధనారం ఇచ్చారు, వాళ్ళు సంతోషపడి వెళ్ళారు. మళ్ళా 9ంటికి వచ్చే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ధనారం ఇచ్చారు, వాళ్ళు సంతోషపడి వెళ్ళారు. పొద్దున 6ంటికి వచ్చి అనుకుంటున్నారు, మనకి 4 ధనారాలు ఇస్తారు దేవుడు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి 1 ఇచ్చారు కదా, పొద్దున్న నుంచి వచ్చి తీస్తున్నాం మనం, 4 ఇస్తారులే అని చెప్పి అందరూ కూడా సంతోషపడి ఖుషాలుగా ఉన్నారంట, ఉత్సాహంగా ఉన్నారంట. ప్రభు ఏం చేశారంటే యజమాని వాళ్ళకు కూడా ధనారం ఇచ్చాడు. వాళ్ళు మొహం చిన్నబుచ్చుకున్నారు. పొద్దున్న నుంచి వచ్చి 6ంటికి వచ్చి
కొట్టుకొని తీస్తుంటే మాకు ₹10 ఇచ్చును, వాళ్ళకి ₹10 ఇచ్చును అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆయన అన్నాడు, మీకు ఎంత ఇస్తానని చెప్పి పిలిచాను, జనారం ఇచ్చానా? ఇచ్చారు, సరిపోయింది. ఎక్కువ ఇస్తానని చెబితే ఇవ్వకపోతే ఫీల్ అవు. అంటే పనివాడు జీతానికి పాత్రుడు. యేసుప్రభు వారి యొక్క పొలములో, తోటలో అప్పటికప్పుడు సిలువ ప్రక్కన ఉన్న దొంగ రక్షణ పొంది, మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది పరలోక రాజ్యం పోయాడు. పుట్టినప్పటి నుంచి యేసుప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది, దశంభాగాలు ఇచ్చి, చర్చికొచ్చి ఏడ్చి ప్రలాపించి కనుకలు ఇచ్చి ఏడ్చుకొని కూడా పరలోక రాజ్యం పోయాడు. వీళ్ళల్లో ఎవరు గొప్పలు? ఇప్పుడు దొంగ గొప్పలు. అప్పటికప్పుడు పశ్చాత్తాపం వచ్చింది, అప్పటికప్పటికి పశ్చాత్తాపం వచ్చింది. అంటే నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని కడవరకు జీవితాంతం విశ్వాసంతో దేవుని యందు నమ్మకంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని నేను 50,000 అప్పు అడిగితే నాకు ఇవ్వవా, 30,000 అప్పు అడిగితే నాకు ఇవ్వవా, 20,000 అప్పు అడిగితే నాకు ఇవ్వవా, 10,000 అప్పు అడిగితే నాకు ఇవ్వవా అని చెప్పి నొచ్చుకొని మానేసే విశ్వాసి కాడు. నేను మిరప తోట వేసింది, నా పంట పండలేదు కాబట్టి నేను చర్చికి రాను అని మానుకునేవాడు విశ్వాసి కాదు, పిశాచి. విశ్వాసికి పిశాచికి ఉన్న తేడా ఏంటి? విశ్వాసం అంటే ఉన్నా లేకపోయినా, నీళ్లు తాగైనా, కన్నీరు గార్చైనా, మోకాలు వేసైనా, గోజాడైనా యేసుప్రభు అని అడిగి పొందుకొని తన యొక్క కోరిక తీర్చుకుంటాడు. పిశాచి ఆ కోరిక తీరకపోతే, హే ఏమి దేవుడు, ఏం పత్తి కట్ట, మా దేవుడే గొప్పడు, ఈ దేవుడు గొప్పడు కాదని చెప్పి మళ్ళా పోయి లోకంలో కలిసి వాళ్ళతో కలిసి సాంగత్యం చేయడం కోసం ఇష్టపడి మారిపోదు. పాస్టర్ గారిని చూసినా, విశ్వాసులను చూసినా తెలియని వాళ్ళలాగా మొహం పెట్టుకొని నుంచొని చూస్తాను. చూస్తాం. మనం వస్తూనే ఉంటాం, వందనాలు పెట్టాల్సి వచ్చి అనుకుంటాడు, పలకరించాలని చెప్పి అనుకుంటాడేమో కానీ అటు మళ్ళీ నుంచుంటాడు. ఒరే నాయనా, ఒకప్పుడు నువ్వు మందిరానికి వచ్చి చర్చి ఊడ్చి కడిగి మంచీలు ఇచ్చి పరిచర్య చేసి చాపలేసి రమ్ము కొట్టి పాటలు పాడి ప్రార్థన చేసి పరిచర్య చేసి ఇంత నమ్మకంగా ఉన్నవాడు ఏదో ఆ యొక్క ధనాపేక్ష సమస్త కీడులకు మూలమన్నట్టుగా ఆ పంట బండలేదని చెప్పి నువ్వు దేవుని మీద అలిగితే ఎవరికి నష్టంరా నాయనా? నీకే నష్టం. చెరువు మీద అలిగావు నువ్వు, మంచిలు తెచ్చుకోవడం కోసం బియ్యం తెచ్చుకోవాలి. హే ఈ చెరువు మంచిగా అని చెప్పి అలిగావు, ఎవరికి ఎండుద్దు? నీ గొంతు నీకే ఎండుద్దు. చెరువుకి ఏమైంది? ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, సమృద్ధిగా ఉంటుంది, జీవజలం ఉంటుంది, ఊరిని ఓటు ఉంటుంది, దానికి కొదువు రాదు, నీకే ఎండిపోదు, గొంతు ఎండిపోయి చచ్చిపోతాం, నరకానికి పోతాం. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు నాకు యేసు ప్రభు వారు ఏమి ఇచ్చాడు? లప్పిచ్చాడా, కొప్పిచ్చాడా, ఆ డబ్బు ఇచ్చాడా, ధనం ఇచ్చాడా, ధాన్యం ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, వెండి ఇచ్చాడా అని చెప్పి నువ్వు అనుకో. మాకు వాటికంటే గొప్పది రక్షణ ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు చనిపోతే నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి పోవడం కోసం రక్షణ అనే వస్త్రాన్ని నీకు ధరింపజేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్షణమైన వస్త్రం ధరించుకున్నావు కాబట్టి ఆయనతో కూడా నీతిమంతురాలుగా ఎంచబడ్డావు, నీతిమంతుడిగా ఎంచబడ్డావు. అది అందరికీ లేని భాగ్యం నీకు వచ్చింది. ఆ భాగ్యమే గొప్పది, ఆ భాగ్యమే యేసుప్రభునికి ఐశ్వర్యం ఇవ్వడానికి చెప్పట్లా, ఇస్తాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నది. బుద్ధి ఆయన దగ్గరే ఉంది, జ్ఞానం ఆయన దగ్గరే ఉంది, సర్వసంపద ఆయన దగ్గరే ఉన్నాయి. శ్రీమంతుడు ఆయన, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు, పాపుల రక్షకుడు యేసు ప్రభువు. కాబట్టి ఆ యేసు ప్రభువు నీకుంటే ఇక ఏది కొదవరాదు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అన్నాడు, మీ ఇంటికి వచ్చి అమ్మ నీకేం కావాలి? అయ్యా నాకు రేషన్ కార్డు లేదయ్యా. ఓకే. అమ్మ నీకేం కావాలి? మా ఆయనకి బట్టలు లేవయ్యా.
సరే అని రాసుకొని పోయా. సరేలే అని చెప్పి నేను ఒక జత బట్టలు ఓ రేషన్ కార్డు తీసుకొచ్చి నీకు ఇచ్చాను అనుకోండి, నీకేమవుతామో నాకు రేషన్ కార్డు వచ్చింది, బట్టలు వచ్చినా సంతోషపడుతుంది. కానీ దేవుడే వచ్చి నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నువ్వు ప్రార్థన చేసి కన్నీరు కాచి మోకాలు వేసి అడిగితే ఏది కావాలంటే అది వస్తా ఉంది. స్తోత్రం హల్లెలూయా. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. దేవుడే నీ వద్ద ఉన్నాడు అంటే నీ హృదయంలో ఉన్నాడు, నీ హృదయమైన దేవాలయంలో ఉన్నాడు, కొలువై ఉన్నాడు. అటువంటి దేవుడు నువ్వు కొలిస్తే, పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, యథార్థమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, నువ్వు పిలిస్తే పలికే దేవుడు, ప్రార్థిస్తే సమాధానం ఇచ్చే దేవుడు నీ ఎక్కడుండాలి? ఆయన నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి, ఇంట్లో కాదు. సార్ ఏసన్న గారంట ఓ ముసలమ్మ వచ్చేసి, అయ్యా ఈ శేషాకు ప్రార్థన చేయి అంటుందంట. ఏందమ్మా శేషాకు ప్రార్థన చేయడం ఏంటంటే, శేషాకు చేయ అంటున్నాను. ఎందుకమ్మా అంటే ఈ శేషాకు చేయ అంటుంది. సరేలే అని చెప్పి ముసలమ్మగా అని చెప్పి శేషాకు ప్రార్థన చేసిందంట. చేసి తీసుకొని పోతుందంట. మా అమ్మ రా అన్న. ఎందుకు ఈ శేషాలు చేసిపోయి ఏం చేస్తావు? అయ్యా ఇది యేసు రక్తం అయ్యా, దీన్ని తీసుకుపోయి నాకు ఎక్కడ బాగోపోతే అక్కడ తీసుకొని రాసుకుంటా, నాకు తగ్గుద్ది అని చెప్పి. ఇప్పుడు ఇందులో ఏముంది? కొబ్బరి నూనె ఉంది. ఈ కొబ్బరి నూనె ప్రార్థన చేస్తే ఎలా మార్చబడ్డది? యేసు రక్తంగా మార్చబడ్డది. సరే ఆ విశ్వాసం గొప్పది. ఈ శేష ఆమె తీసుకొని పోయి ఇంటికి పోయి ఆడబెట్టింది. అప్పుడు పూరీలుగా ఈ ముసలి శేషాకి దారం కట్టి, ట్రైన్ దారం కట్టి ఆ మధ్యలో దూరానికి ఆలోచించింది. దేన్ని? శేషాలు. ఈ శేషాకాయని అప్పుడు గాజు శేషాకాయని ఆరాధీసింది. తీసి పెట్టి ఆ శేషాకాయ పొద్దున లేచి పెట్టుకొని ఇట్టా అంటుందంట. దేనికి? శేషాకాయ ఏలాడు తీసి ఆడ లేవటం, ఇట్లా పోవడం, దండం పెట్టుకోవడం, పోవడం. అరే దేవుడు తగల మాకు దండాలు పక్కన అంటున్నాను. దేనికి? శేషాకాయ అంటే ఇప్పుడు యేసుప్రభు లేడు అక్కడ. ఏముంది? శేషాకాయ ఉంది, కొబ్బరి నూనె శేషాకాయ ఉంది. ఆ శేషాకాయకి పూజ చేయటం, కొద్దిగా వేసుకోవటం, నోట్లో రాసుకోవటం, మళ్ళీ ఏలాడి తీయటం, మళ్ళీ దండం పెట్టడం. ఇప్పుడు ఈ భక్తి ఏ భక్తి అయింది? ఇప్పుడు శేషాకాయ భక్తి అయింది. శేషాకాయ భక్తి అయింది. అంటే ఏ భక్తి అయింది? విగ్రహారాధన భక్తి అయింది. శేషా దేవుడు అయిపోయింది. యేసు రక్తం దేవుడైతే ఇబ్బంది లేదు, శేషా దేవుడై కూర్చున్నాడు. అంటే నీ హృదయంలో, నీ మనసులో ఏ విగ్రహమైనా సరే, ఏ వట్టి విగ్రహమైనా, మట్టి విగ్రహమైనా, వెండి విగ్రహమైనా, బంగారు విగ్రహమైనా, రాతి విగ్రహమైనా పెట్టుకుంటే, దేవుడు అని చెప్పి తలస్తే అది ఏమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన శాపం అయింది. వెరీ గుడ్, శాపం అవుతుంది. శాపం అంటే నీ భక్తి ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోని సత్యముతోనూ ఆరాధించాలి. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఎక్కడున్నాడు? ప్రాణ రూపంలో ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మరూపంలో అంటే జక్కయ్య ఇంట్లో చేర్చుకున్నాడు యేసుప్రభుని మనిషి రూపంలో, మళ్ళీ ఆత్మరూపంలో హృదయంలో కూడా చేర్చుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. చేర్చుకొని జక్కయ్య అంటాడు, యేసుప్రభు అడగల, జక్కయ్య నీకు ఆస్తి ఎంత ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? బంగారం ఎన్ని కేజీలు ఉంది? వెండి ఎన్ని కేజీలు ఉంది? ధనం ఎంత ఉంది? అడగల. జక్కయ్య అంటాడు, సంతోషం దిగొచ్చి అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుల యొక్క బస చేయ వెళ్ళనని సనుగుకొనిరి. ఈ మునష్టపల్లిలో దొరికిందా ఏసైకి? ఈ కొంపలు ఆచేదో దొరికిందా? వాళ్ళ ఇంటికే బావాలా, మా ఇంటికి రాకూడదా? ఇప్పుడు సెలవు ప్రక్కన ఉన్న దొంగకి, కురేను శివునికి రక్షణ వచ్చింది. సెలవు పక్కన ఉన్న దొంగకి రక్షణ ఇవ్వడం ఎవరి ఇష్టమై ఉంది? అది దేవుని ఇష్టమై ఉంది. నీకు నాకు ఇప్పుడు
5ంటికి వచ్చే వాళ్ళకి ₹1 ఇచ్చిండు, పొద్దున్నే వచ్చే వాళ్ళకి కూడా ₹1 ఇచ్చిండు. అది ఆయన ఇష్టం, ఆయన సొమ్ము. నువ్వు అడగటానికి నీకేం సంబంధం? నీకేం పని అసలు? నీకేమి అధికారం ఆయన మీద చేయడం కోసం అసలు? అది ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టమండి. అది దానికి ఇష్టమై ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే వీళ్ళు అంటారు, ఈ పాపి అయిన జక్కీ ఇంటికి పోయి తగుదనమ్మా అని మేమందరం కూర్చొని భోజనం చేయాలా? యేసుప్రభు అనని చెప్పి మేము భోజనం చేయాలా అని చెప్పి అంటున్నారంట. ఒకసారి గాంధీ గారు స్వతంత్రం వచ్చే సందర్భంలో ఈ యొక్క కుల నిర్మూలన చేయాలి, అంటరానితనం మాపాలని చెప్పి అర్జునవాడల్లోకి పోయి కూర్చొని భోజనం చేసింది, సహబంతి భక్తులను చేసింది. అప్పుడు అగ్రవర్ణ బ్రాహ్మణులు, కామట్లు, వలకలపోళ్ళు, రెడ్లు, కమ్మలు, పెద్ద కులం మొత్తం ఏంది గాంధీ గారికి ఏం పుట్టింది, గుణం పుట్టిందా ఏంది? ఆ పల్లెలోకి పోయి కూర్చొని వాళ్ళతో మట్టిలో కూర్చొని భోజనం చేస్తుండే, పైపెత్తి మమ్మల్ని కూడా రమ్మని కూర్చోమంటాడు. ఏంది ఈ దారుణం, ఏంది ఈ ఎంత ఏంది అసలు, మాకు మైలు రాదా అని చెప్పి అందరూ చనుక్కుంటున్నారంట. చనుక్కుంటా ఉంటే ఆయన ఎందుకు పోయాడు? అంటరానితనాన్ని రూపం అవ్వడం కోసం పోయాడు. అయితే వీళ్ళు ఏమన్నారు, అమ్మో మా కిరీటాలు ఏమైపోవాలి, మేమేమైపోయాలి, మేము రాము అని చెప్పి కొంతమంది ఊళ్ళో నుంచి బయటికి రావాలి. కొంతమంది ఆయనతో పాటు మంచిగా శ్రేహంగుండలు పోయి కూర్చున్నారు, ఆ మట్టిలో కూర్చున్నారు, నీళ్ళు చల్లుకున్నారు. అప్పుడేమో మట్టే కదా, ఏం మట్టి? దువ్వ మట్టి. ఆ రోజుల్లో రోడ్లు అక్కడ వచ్చినాయి. ఆ దువ్వ మట్టిలో నీళ్ళు చల్లేవాళ్ళు. నీళ్ళు చల్లి అక్కడే కూర్చోబెట్టి ఆ ఇస్త్రాకులు వేసేవాళ్ళు. గాలితో మెత్తిపోతూ ఉండేది, మీకు గుర్తుందో లేదో, బంతులు పెట్టేప్పుడు గాలితో మెత్తిపోతుంటే ఇస్త్రాకులు వచ్చి పోతూ ఉండేది. దాంట్లో అన్నం పెట్టేవాళ్ళు, జోరు పోసేవాళ్ళు, పప్పు వేసేవాళ్ళు, మరి పచ్చిపులుసు పోసేవాళ్ళు. అయ్యేగా అప్పుడు భోజనాలు. ఇంకేమని భోజనాలు? జోరు పోయటం, అన్నం పెట్టడం, ముద్దపప్పు వేయటం, పచ్చిపులుసు వేయటం, ఫినిష్ అయిపోయింది భోజనం. ఇక అదే బంతి. ఏమ్మా వేసమ్మా తినవా? బంతి భోజనం తినవా? అప్పుడు పూర్వ రోజుల్లో ఏం పెట్టారు? పప్పు, కథ గోంగూర పచ్చడి టేస్ట్ కోసం అట్లా వేసేవాళ్ళు. పచ్చడి మొక్కలు వేసేవాళ్ళు. లేకపోతే వదిలి పప్పులు వెళ్ళడం, జారు చేసిన తర్వాత చాడిపోయటం, తర్వాత లాస్ట్లో దొరికిపోతే నాకు లేచాను. ఇక ఆ మట్టిలో కూర్చోబెట్టి అందరికి అప్పుడు బల్లలాడి కుర్చీలాడి ఏమి లేవు కదా, ఇస్తరాక వేసి కూర్చోబెట్టలేగా. గాలిదుమ్ములు అయితే మొత్తం చుట్టేసేవచ్చు. చుట్టే నేను మట్టిపోయిన ఆ పని కూర్చొని తినేవాళ్ళ. కరువు రోజులయ్యి తినలేసి వచ్చేవాళ్ళు. అట్లనే గాంధీ గారు కూడా పల్లెల్లోకి వెళ్ళిపోయి, అంజనవాడల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తామంటే అగ్రవర్ణాల వాళ్ళు చదువుకున్నారు. అంటే యేసుప్రభు వారు కూడా దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏ వర్ణం? అగ్రవర్ణమే. యూదులు అంటే జక్కయ్య పాపుల ఇళ్ళకి యూదులు పోరు, కానీ అది ఆయన ఇష్టమై ఉంది. నువ్వెవరు మాట్లాడటానికి? నీ ఇష్టమైతారా? లేతలేదు. నీ ఇష్టమైతే వచ్చి కూర్చొని తిను, లేకపోతే వెళ్ళిపో. ఎవరొద్దన్నా నేను మొహోడకి రాబాకు. కాబట్టి యేసు ప్రభు వారిని జక్కయ్య చేర్చుకున్నాడు. మరి సనుక్కున్నా కానీ మరి జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తులు సగభం పేదలకి ఇస్తున్నాడు. ఆయన ఆస్తి ఒక ₹1,00,00,000 అనుకోండి. 50 లక్షల రూపాయలు అన్నీ తీసి ఆడున్న పేదలు మొత్తం తల 5,000 10,000 పంచిపెట్టిందంట. ఎంత గొప్ప మనసు అండి. ఇప్పుడు సగం ఆస్తి తీసి పేదల మొత్తానికి 5,000 10,000 అందులో తెచ్చి పడేశాడు. మళ్ళీ అంటాడు, నాయనా నేనెవని వద్దనైనాను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించని ప్రభువుతో వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సూర్యగారి దగ్గర జక్కయ్య వచ్చి సూర్యగారు ₹100 కట్టించండు. కట్టాల్సింది అన్నట్టు ₹100 కట్టిండు. ఇప్పుడు సూర్యగారికి జక్కయ్య ఎంత ఇవ్వాలమ్మా? కాదు, చదవండి అక్కడ వాక్యం చదవండి. 100 అంట. కాదు, 400 ఇవ్వాలి. 400 అంటే 400 ఇవ్వాలి. అంటే ఇప్పుడు సూర్యగారి పోయింది అంత ₹1 ఫస్ట్ 100 ఇచ్చాడు. ఇప్పుడు ఎంత వచ్చింది ఆయన తిరిగి? 400. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి వద్దనైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా
400 ఇచ్చాడు. ఇచ్చి, అయ్యా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు, నీ వల్ల ఆయన పాపం చేస్తుంటే, దోషం చేస్తుంటే, బూతు మాట మాట్లాడితే, అన్యాయంగా ప్రవర్తిస్తే నన్ను క్షమించమని చెప్పి పశ్చాత్తాపంతో కూడి, దుఃఖంతో కూడి, విశ్వాసంతో కూడి మరి ఆయన ప్రాధేయపడి అడిగాడు. దేవుడు అతని పాపాల మొత్తం కూడా క్షమించాడు. స్తోత్రం హల్లెలూయా. బావగారు రక్షణ తీసుకుంటున్నానండి, తీసుకోమ్మా. అప్పుడు నేనేం అడగాలి? ఏమడగాలమ్మా అని? మారు మనసు పొందావా? పాపక్షమాపణ పొందావా? పశ్చాత్తాపడ్డావా? నీ బాల్య దినం నుండి చేసిన పాపాల మొత్తం ఒప్పుకుని దేవుని దగ్గర కన్నీరు కాచి క్షమించమని చెప్పి కోరి, క్షమాపణ కోరి, పశ్చాత్తాపడి, ఎవరైతే పాపాలు చేస్తున్నావో వాళ్ళతో క్షమాపణ వేడుకొని క్షమించమని చెప్పి అడిగావా అన్న అనుకోండి. అడిగాను, 3 రోజులు ఉపవాసం ఉంటే నాకు యేసు ప్రభు కనపడ్డాడయ్యా. యేసు ప్రభు అంటే కనపడ్డాడు. మరి మారు మనసు అంటే ఏంటి ఇప్పుడు? సరే క్షమించమని చెప్పి అడిగామండి. అమ్మ సువార్తమ్మ, మరి అమ్మ నేను నిన్ను అన్నం పెట్టేటప్పుడు అన్న క్షమించమ్మా అడిగిన బాగా. మరి మారు మనసు అంటే ఏంటి? వాట్ అబౌట్ చేంజ్ ఆఫ్ లైఫ్? పాత రోత జీవితాన్ని తీసివేసుకొని ఆ వెంకమ్మ బొయ్యి నదిలో పాతిపెట్టబడి, వెంకమ్మ బొయ్యి నదిలో పాతిపెట్టబడి సమాధి చేయబడి సువర్ణముగా లేచి వచ్చి నూతన జీవితం ప్రారంభించాలి క్రీస్తు యేసులో. స్తోత్రం హల్లెలూయా. అంటే నువ్వు మారు మనస్సు, పాప క్షమాపణ, రక్షణ, బాప్తిసం తీసుకున్నావంటే ఇక పాత రోత లక్షణాలు నీలో ఉండకూడదు. ఉండవచ్చా? నోటితో కానీ, హృదయంలో కానీ, మనసులో కానీ ఏ పాపం ఉన్నా కానీ తీసేసుకోవాలి. ప్రజలకు క్షమాపణ కూడా అడక్కాలి. నీ ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, తీరు ద్వారా మాదిరికరంగా జీవించాలి. అంటే జక్కయ్య తన జీవితాన్ని మాదిరికరంగా జీవితం కోసం ఇష్టపడ్డాడు. ఇప్పుడు అనుక్య ఉంది. ఈ అనుక్యని వాళ్ళ నాయనమ్మ సండే స్కూల్కి పంపించాలని చెప్పి అనుకుంటుంది అనుకోండి. ఆ అనుక్య ఫిలిప్పీన్స్ కంట్రీలో మౌరా అనే ఒక అమ్మాయి ఉంది. ఫిలిప్పీన్స్ కంట్రీలో వాళ్ళమ్మ విధవరాలు. వాళ్ళమ్మ ఇళ్ళల్లో పనిచేసి ఆ పాపని స్కూల్కి పంపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక సిస్టర్ గారు వచ్చి సండే స్కూల్ పెడతా ఉంటుంది. పెడతా ఉంటే ఈ పాపకు కూడా సండే స్కూల్కి వెళ్ళాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలని చెప్పి, డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పి ఆశ ఉంది. కానీ పోలేకపోతుంది. ఎందుకని పోలేకపోతుందంటే బట్టలు బాగలేవు, చిరిగిపోయిన బట్టలు, నెత్తికి సమురు లేదు. వాళ్ళందరూ కానుక వేస్తారు, కానుకలు పెట్టారు, రూపాయి 10 రూపాయలు వేస్తారు, డబ్బులు లేవు. ఇవన్నీ చూసి దూరాన పచ్చాసలు కూర్చొని చూసింది, గమనించి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎలా పాటలు పాడుతున్నారు, ఎలా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఇవన్నీ గమనించింది ఆ పిల్ల. ఈ పాపని ఈ సిస్టర్ గారు చూసి మరి 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది సిస్టర్ గారు. అమ్మా మౌరాని సండే స్కూల్కి పంపించమని చెప్పి అడిగింది. లేదమ్మా నాకు పంపించాలనే ఉంది, కాకపోతే అమ్మాయి మంచి బట్టలు లేవు, మరి కనీసం ఒక పావలా కనుక వేద్దాం, పైసా కనుక వేద్దాం, డబ్బు కూడా లేదు, నేను తెచ్చిన డబ్బులు అంత మాత్రం సరిపోతామని మా పరిస్థితి ఏమంటే, కాదమ్మా లేకపోతే పర్వాలేదు, యేసుప్రభు వారు పేదలను ఆదరించే దేవుడు అమ్మా పంపించమని చెప్పంటే ఆ ఉన్న బట్టలు శుభ్రం చేసి కాస్త ఆ నీళ్ళతో తలకాయ మొత్తం సరి చేసి దువ్వి, దేనితో? నీళ్ళతో దువ్వితే తలకాయ అనగదా? నవ్వుతారు ఎందుకు? అనుగుద్ది తర్వాత కాస్త ఆరిపోతే రేస్తుంది లేగుద్దాం, కానీ ప్రస్తుతానికైతే పని అయింది. సరే ప్రస్తుతానికి పని అయింది. వాళ్ళ అమ్మ నీళ్ళతో దువ్విన తలకాయ మీకు ఆ పిల్లని పంపించింది. సగ్గా పిల్ల వెళ్ళిపోయి సండే స్కూల్లో కూర్చొని పాటలు నేర్చుకుంటుంది, డ్యాన్స్ నేర్చుకుంటుంది, వాకింగ్ అవుతుంది, ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా ఏసైకి మీ చెట్టు కావాలి ఎంత అయితే ఉంటే అంత తీసుకొచ్చి కనుక ఇవ్వండి అని చెప్పండి, అందుకు 1000 రెట్లు ప్రతిఫలం ఇస్తారని చెప్పండి. పిల్లలందరూ కూడా 5 ఇస్తాను, 5 పైసలు తీసుకొచ్చి అందరూ వేస్తున్నారు. ఈ మౌరాకి డబ్బులు లేవు చేయటానికి.
చిన్నబుచ్చుకొని ఆ పనిని చూస్తుందంట. సిస్టర్ గారు చూసింది, 3 సార్లు చూసింది, 4సారి పిలిచి మౌరా ఇట్లా అని చెప్పి పిలిచింది. సిస్టర్ గారు ఏం చేసిందంటే ఒక పొట్లాన్ని తీసి ఆ మౌరాకి పొట్లం తీసుకొని చెప్పి ఇచ్చింది. ఈ పొట్లం తీసుకుపోయి, ఈ పొట్లంలో విత్తనాలు ఉన్నాయమ్మా, విత్తనాలు వర్షం పడ్డప్పుడు నువ్వు మొత్తం ఇంటికి వెళ్ళి కొడవలతో తవ్వి మొత్తం భూమి మొత్తం సదును చేసుకో, విత్తనాలు పెట్టి నీళ్ళు పెట్టుకో, విత్తనాలు మొలుస్తాయి అని చెప్పి విత్తనాలు ఇచ్చిందంట. ఆ విత్తనాలు మొలిచిన తర్వాత ఆకుకూరలు కూరగాయలు వస్తాయి, వాటిని కోసి తీసుకుపోయి సంతలో అమ్ముకొని నీకు డబ్బులు వస్తాయని చెప్పిందంట. ఈ మౌరా ఏం చేసిందంటే అమ్మగారు ఇచ్చిన విత్తనాలు తీసుకొని పోయి ఆ పెరట్లో మొత్తం తవ్వి కొడవలతో తవ్వి మొత్తం సదును చేసి విత్తనాలు మొత్తం నాటి ఆకుకూరలు చల్లి నీళ్ళు పెట్టిందంట. నీళ్ళు పంపులో తీసుకొచ్చి పోసి మొత్తం పెట్టి రోజు ఉదయం సాయంత్రం చూసుకోవడం, నీళ్ళు పెట్టుకోవడం, చూసుకోవడం, నీళ్ళు పెట్టుకోవడం. ఒక 15 రోజుల మొక్క మొత్తం వచ్చింది, 4 రోజుల పంట వచ్చింది, మొత్తం కోసింది, తీసుకొని సంతలో పెట్టాం మేము. ఏమొచ్చినాయి? డబ్బులు వచ్చినాయి. డబ్బులు ఎలా సంపాదించాలో అర్థమైందా? మా డబ్బులు లేవయ్యా అంటుంటా. నేను మా పొదుపు సంఘాల్లో ఉన్నప్పుడు అందరికీ కూరగాయ విత్తనాలు ఇచ్చేవాళ్ళు, ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు అందరికీ, ఎట్టండి అమ్మా అని చెప్పి. ఇప్పుడు కూడా అదే అలవాటు నాకు. చర్చలో పెట్టే కారణం అదే, వర్షం పడిన కూరగాయ విత్తనాలు తెచ్చి పెట్టే కారణం అది. ఎందుకంటే నీకు సరిపోయే కూరగాయలు పండించుకోవాలి, కొనుక్కోకూడదు. అవసరం పక్క వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బులు వాడుకోవాలి. అటువంటి పొదుపు నీ పిల్లల కాడి నుంచే నేర్పాలి, చిన్నపిల్లల కాడి నుంచే నేర్పాలి. ఆ మౌర్య కూడా అమ్ముకున్న డబ్బులు వచ్చినాయి, తీసుకొచ్చి మరి ప్రథమ ఫలంగా సండే స్కూల్కి వచ్చింది. ఆ రోజు అందరు కాకులు వేస్తున్నారు, ఉరుక్కుంటూ సంతోషంగా గుప్పడైతే వేసింది. స్తోత్రం హల్లెలూయా. ఆ పిల్లలు మొత్తం సంవత్సరం మొత్తం వేసిన కానుక ఆ పిల్లలు ఒకరితో వేసింది. అంటే ధనం సంపాదించాలంటే జ్ఞానం ఉండాలి, దైవభక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ మౌరా కూడా తన విశ్వాసాన్ని, భక్తిని, ప్రేమను చాటి దేవునికి కానుక శక్తి కొలదిచ్చి శోధించింది. స్తోత్రం హల్లెలూయా. శక్తి కొలదిచ్చి శోధించింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగా ప్రతిరోజు తీసుకెళ్ళిపోయి అమ్ముకుని డబ్బులు సంపాదించి దాచుకున్నారు. అటువంటి కష్టార్జితమైన ఆహారాన్ని నువ్వు సంపాదించుకొని భుజించాలి. కాబట్టి మరి జక్కయ్య కూడా తన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు వారిని చేర్చుకొని తన పాపాలకు పరిహారంగా 4 వంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి సమాధాన పడ్డాడు. ఈ మధ్యాహ్న కాల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరికైతే అచ్చి ఉన్నాయో వాళ్ళతో సమాధానపడి 4 వంతులు ఏమిటి సమాధానపడు. ప్రభు దగ్గర కప్పుకో మాకు. కప్పుకోకుండా ఒప్పుకున్నవాడు ధన్యుడు. ప్రియరా, ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి జక్కయ్య కూడా ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. జక్కయ్య నిలబడి, ప్రభువా నా ఆస్తులు సగభాగం పిల్లలకి ఇస్తున్నాను, నేను ఎవరి యొద్దరైనా అన్యాయంగా నేను తీసుకునేలా అతనికి 4 వంతులు మళ్ళా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఎవరింటికి రక్షణ వచ్చింది? జక్కయ్య. మన ఇంటికి రక్షణ వచ్చింది. కాపాడుకుంటున్నావా? నిలబడుతున్నావా? విశ్వాసంతో ఉంటున్నావా? నమ్మకంతో ఉంటున్నావా? ఆలోచించు. నశించిన దానిని వెదకి రక్షించడం కోసం మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చిన అతనితో స్తోత్రం హల్లెలూయా. ఏమి నశించింది? నీతి, న్యాయం, సత్యం, ధర్మం నశించింది. నశించిన దానిని రక్షించడం కోసం మనుష్య కుమారుడుగా యేసు ప్రభువు వారి లోకంలోకి వచ్చి నశించిపోయే ఆత్మను సంపాదించడం కోసం దేవుని చిత్తమై ఉన్నది. స్తోత్రం హల్లెలూయా. అంటే ఏ ఆత్మ నశించిపోవడం కూడా దేవునికి ఇష్టమో లేదు. అందుకే చిన్న గ్రామమైన కానీ ప్రభు ఈ గ్రామాన్ని ప్రేమించి నశించిపోకుండా రండి 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 అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాను. నా వద్ద రక్షణ ఉంది, మారు మనసు ఉంది, పాపక్షమాపణ ఉంది, పశ్చాత్తాపం ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, ధాన్యం ఉంది, రండి 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 అని చెప్పి అంటున్నాను. కానీ విననల్లక తడచోన పెట్టేవారు ఉన్నారు. వారి యందు దేవుడు ఎంతో కన్నీరు కారుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వ వేస్తారు. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడ్డ. స్తోత్రం హల్లెలూయా. అంటే అబ్రహాం ఎలాగైతే దేవుని నమ్ముకుని నీతిగా ఎంచుకున్నాడో
జక్కయ్య కూడా యేసుప్రభుని నమ్ముకొని నీతిగా ఎంచుకున్నాడు. అబ్రహాం ఎలాగైతే కల్దీలు అనే పట్టణం నుంచి బయలుదేరి దేవుని మనకు లోబడి కనాను వచ్చాడో, జక్కయ్య కూడా ఏ పట్టణం నుంచి వచ్చాడు? యెరికో పట్టణం నుంచి బయలుదేరి యేసుప్రభు వారిని చేర్చుకున్నాడు. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసయ్యను చేర్చుకుంటావా? అంగీకరిస్తావా? పశ్చాత్తాపడతావా? ప్రాధేయపడతావా? విశ్వసిస్తావా? నమ్మకంగా ఉంటావా? నీతిగా ఉంటావా? దేవుని యందు ప్రేమతో ఉంటావా? ఇప్పుడే నువ్వు నిర్ధారించుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. నీకు ఏ కొదువ రాదు. ఆయన నీలో ఉంటే ఆయన జక్కీలోకి రావడం వల్ల ఇంకా నాకు యేసుప్రభు వస్తే ఇంకా నాకు ఏదండి ఈ ధనం ఎందుకు, ధాన్యం ఎందుకు, వెన్నెందుకు, బంగారం ఎందుకు చెప్పి మొత్తం కూడా ఏం చేశాడు? పేదలకి ఇచ్చాడు. అబ్రహాము ఒట్టి చేతులతో బయలుదేరి ధనవంతుడయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుడయ్యాడు. కల్దీలనే పట్టణం నుంచి బయలుదేరి కానాను వచ్చాడు. నీ విశ్వాస జీవితంలో కూడా కానాను యాత్ర బయలుదేరినప్పుడు ఒట్టి చేతులతో బయలుదేరాలి. ఈ పొలం నాది, ఈ ఇల్లు నాది, బంగారం నాది, వెండి నాది, ధనం నాది, ధాన్యం నాది అని చెప్పి అనుకుంటావా? అవి ఏవి కూడా నీతోటి రావు. నీ వెండి నీతోటి చిమ్మెట్లు పడతాయి, నీ ధనం నీతో క్షీణించిపోతుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఆత్మీయమైన జీవితం కావాలంటే యేసయ్య నీకు కావాలి. ఆ యేసయ్య నాకు కావాలని చెప్పి ఇప్పుడే తీర్మానం చేసుకో. జక్కయ్యలాగా ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.